ఆ మూడ్ వచ్చిందంటే ఇంకా జరిగిపోవాలంతే. అలాగ ఉంటుంది పురుషుని యొక్క కోరిక, లైంగిక కోరిక. తృష్ణ కలిగినప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనకి అప్రస్తుతం. ఆడవాళ్ళకి అలా ఉండదు. ఆడవాళ్ళకి ప్రాముఖ్యమైనది లైంగిక ఐక్యత కాదు, కానీ సంబంధం ముఖ్యం. రిలేషన్షిప్, భర్తతో ఉండేటువంటి సంబంధం చాలా ప్రాముఖ్యం. లైంగిక కోరిక లేదా లైంగిక ఇష్టం ఎలా తీర్చుకుంటారు అంటే సంబంధాన్ని బట్టి. వాళ్ళకి సరైనటువంటి సంబంధం లేకుండా లైంగిక చర్య జరపడం అనేది అంత సంతోషాన్ని ఇవ్వదు. సరైనటువంటి సహవాసం, సంబంధాలు ఉన్నప్పుడు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో ఆ లైంగిక కోరికను కూడా ఆ విధంగా వాళ్ళు తీర్చుకోగలరు. సెక్స్ కార్యం కన్నా ఆమెకు అతనితో గల సంబంధం చాలా ప్రాముఖ్యం. పురుషుడికి సంబంధం లేకపోయినా పర్లేదు, తన అక్కర తీరితే సరిపోతుంది. సో ఈ రెండు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్. అదేవిధంగా పురుషుడికి లైంగిక కోరిక ఆ ఉత్తేజం రావడానికి ఒక నగ్నమైనటువంటి స్త్రీ బాడీ కనిపించిన అలాంటిది ఏదైనా కనబడిన టచ్ అది రేకెత్తిస్తుంది. స్త్రీకి ఏముండదు. ఒక న్యూడ్ బాడీని చూసినా కూడా స్త్రీలకు అలాగే ఉండదు. స్త్రీలని లైంగికంగా పురుకొల్పేది ఏంటంటే ప్రేమగల మాటలు, టచ్, లవింగ్ టచ్. ఈ రెండు వాళ్ళని లైంగికంగా సిద్ధపరుస్తాయి. కాబట్టి పురుషులు అది ఎరగాలి. వాళ్ళని లైంగికంగా సిద్ధపరిచేది ఎంతో ప్రేమతో మాట్లాడడం, ఎంతో ప్రేమగా టచ్ చేయడం, ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క సంబంధం, అది వారిని లైంగికంగా వారిని పురుకొల్పుతుంది. పురుషులకి ఉండేటువంటి దానికంటే భిన్నంగా ఉంటుంది అది.